మెగానెన్ టీవీ. ఎన్నికల్లో ఒక పార్టీ ఓడిపోతే ఆ ముఖ్యమంత్రి హుందాగా తన పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వానికి దారి ఇవ్వడం ప్రజాస్వామ్య ధర్మం. కానీ పశ్చిమ బెంగాల్లో సీన్ రివర్స్ అయింది. దేశ చరిత్రలోనే ఎన్నడూ చూడని ఒక వింత పరిస్థితి బెంగాల్లో జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం నేను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. మే 7 అర్ధరాత్రి అంటే ఇవాల్టితో ప్రస్తుత అసెంబ్లీ పదవి కాలం ముగిసిపోతుంది. అయినా సరే పీఠం దిగనని మమతా మొండికేస్తుండటంతో బెంగాల్లో ఊహించని రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. అసలు ఒక సీఎం ఎన్నికల్లో ఓడిపోయాక కూడా రాజీనామా చేయకపోతే రాజ్యాంగం ఏం చెబుతోంది? గవర్నర్ చేతిలో ఉన్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? మే 8వ తేదీన బెంగాల్ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వానికి కాలపరిమితి ఖచ్చితంగా 5 ఏళ్లు మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 172 ప్రకారం 5 ఏళ్ల పదవీ కాలం ముగియగానే శాసనసభ దానంతటా అదే రద్దవుతుంది. అంటే మే 7 అర్ధరాత్రి 12 గంటలు దాటిన మరుక్షణం నుంచే మమతా బెనర్జీతో పాటు ఆమె క్యాబినెట్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమ చట్టబద్ధమైన అధికారాలను కోల్పోతారు. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండదు. కానీ మమతా బెనర్జీ మాత్రం ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోలేదని, సర్ పేరుతో తమ ఓట్లను అక్రమంగా కాజేశారని ఆరోపిస్తూ రాజీనామా ఫైల్పై సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారు. ఈ పరిణామం దేశ రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఆమెను పదవి నుంచి దించే హక్కు ఎవరికి ఉంది? ఇక్కడే గవర్నర్కున్న అత్యున్నత అధికారాలు బయటకు వస్తాయి. ఆర్టికల్ 164 ప్రకారం ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో మెజార్టీని కోల్పోయినా లేదా సభ రద్దయినా స్వచ్ఛందంగా తప్పుకోకపోతే వాళ్ళని పదవి నుంచి నేరుగా బర్తరఫ్ చేసే పూర్తి అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మమతా రాజీనామా చేయకపోయినా రాజ్యాంగం ప్రకారం మే 7 అర్ధరాత్రితో ఆమె సీఎం పదవి ఆటోమేటిక్గా రద్దవుతుంది. ఒకవేళ ఆమె బలవంతంగా సెక్రటేరియట్లోనే కూర్చుంటే గవర్నర్ తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఆమెను ఆ పదవి నుంచి తప్పించక తప్పదు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మే 9వ తేదీన బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారి నేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి ఈ మధ్యలో ఉండే ఒక రోజు అంటే మే 8వ తేదీన బెంగాల్ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటాయి అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సాధారణంగా అయితే ఇలాంటి గ్యాప్లో పాత సీఎంనే కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా కొనసాగమని గవర్నర్ కోరతారు. కానీ మమత రాజీనామానే చేయనని మొండికేస్తుండటంతో కేర్ టేకర్ బాధ్యతలు ఆమెకు ఇచ్చే ఛాన్స్ దాదాపు లేదు. ప్రస్తుత ఒడిదొడుకుల మధ్య గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. గవర్నర్ మమతను ఆపద్ధర్మ సీఎంగా ఉంచుతారా లేక కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు రాష్ట్రపతి పాలన విధిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి పాలన విధిస్తే గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు పాలనా బాధ్యతలు చూస్తారు. ఇప్పటికే సెక్రటేరియట్ నుంచి కీలక ఫైళ్లు ఎవరూ తీసుకెళ్లకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర బలగాలు పూర్తిగా రాష్ట్రంలో మోహరించాయి. ఎన్నికల సంఘం ప్రకారం బెంగాల్ అసెంబ్లీ పదవీ కాలం 2021 మే 8న ప్రారంభమై 2026 మే 7న ముగుస్తుంది. దీని తర్వాత గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంటుంది. కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మమతా బెనర్జీ తన మొండి వైఖరిని వదలకపోతే గవర్నర్ తన అధికారాలతో కొత్త అసెంబ్లీ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇదే జరిగితే భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అరుదైన పరిణామంగా మిగిలిపోతుంది. ఒక సీఎం ఇలా రాజ్యాంగాన్ని వ్యతిరేకించి పీఠం దిగనని చెప్పడం ప్రజాస్వామ్యానికి ముప్పని నిపుణుల అభిప్రాయం.